హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఆదిదేవుని ప్రమథ గణాల గురించి నేను తెలుసుకుంటూ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇందులో ఏమైనా అక్షర దోషాలున్నా స్వరదోషాలున్నా మన్నించగలరు. ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఆదిదేవుని ప్రమథ గణాలు. ప్రమథ అంటే బాగా మధించగలిగేవారని అర్థం. వీరు దేవతల కన్నా ఎక్కువ శక్తి గలవారు. దేవతలను కూడా శిక్షించగలవారు. వీరంటే దేవతలకు భయము మరియు భక్తి. దేవతలు తప్పుద్రోవ పడితే వారిని నిగ్రహించేవారు ప్రమథులు. వీరు విశ్వమంతా వ్యాపించి నిగ్రహ శక్తులై సంచరిస్తారు. రుద్ర సూక్తంలోని ఏకాదశ అనువాకంలో సహస్రాణి సహస్రశో ఏ రుద్ర అధిభూమ్యాం అంటే వీరు అన్ని చోట్ల వ్యాపించి ఉండే రుద్రశక్తులుగా ప్రార్థించబడ్డారు. కోట్ల కొలది గణాలు ఉంటారు. ఇందాక నేను ఏకాదశ అనువాకంలోనిది చదివాను కదా, అందులో ఏమైనా అక్షరదోషాలున్నా స్వరదోషాలున్నా మన్నించగలరు. మహాభక్తులై శివలోకానికి చేరే జీవులు కూడా శాశ్వత శివ సాయుధ్యం పొంది రుద్రగణాలుగా ఉండిపోతారని ప్రతీతి. అయితే వారికి నాయకులు లేదా గణాధిపతులు కూడా ఉంటారు. వీరిలో ముఖ్యులు వీరభద్రుడు. దక్ష యజ్ఞంలో శివాపచారం చేసిన దక్షుణ్ణి విష్ణుఆది దేవతలను శిక్షించిన శివ జటోద్భవుడు. తిరుగులేని పరాక్రమవంతుడు. సాక్షాత్ శివస్వరూపంగా పొగడబడేవాడు. అందరికన్నా ముఖ్యమైన గణాధిపతి. ఆది వృషభం అంటే ధర్మదేవత. శివుణ్ణి మోయగలిగే వరం పొంది అతని సమీపంలో ఎప్పుడూ సంచరించి తెల్లని వృషభమూర్తి. విష్ణు బ్రహ్మాదుల సృష్టికి పూర్వమే శివుడు ద్వితీయ శంభునిగా ధర్మదేవతను వృషభ రూపంలో సృష్టించారు. నందీశ్వరుడు శిలాదుని పుత్రుడు. అది వృషభం యొక్క అవతారం. శివునికి రక్షగా అంతరంగికునిగా ఉండే గణమూర్తి. కైలాసానికి ఎవరు వచ్చినా ఇతని అనుమతి పొందితే గాని శివదర్శనం లభించదు. భృంగి శివుని యొక్క పరమ భక్తుడు. భ్రమరములాగా శివుని చుట్టూ ప్రదక్షిణ చేయడం పనిగా ఉన్నవాడు కాబట్టి భృంగి అని పిలువబడ్డాడు. కేవలం శివుణ్ణి ఆరాధిస్తూ పార్వతీదేవిని విస్మరించి శాపగ్రస్తుడై తల్లి వల్ల వచ్చే రక్త మాంసములను కోల్పోయి పడిపోతే శివుడు మూడవ కాలు ప్రసాదించాడు. శక్తి కోసం త్రిపాద్లాగా. స్కందుడు కుమారస్వామి శివకుమారుడు. దేవసేనాధిపతి బ్రహ్మజ్ఞాని. పై 5 వీరమహేశ్వర గురువులు. వారి గోత్ర పురుషులు నేటికి వీరశైవులు ఈ గోత్రములతో ఉన్నారు. రేణుక, దారుక, ఘంటకర్ణ, విశ్వకర్ణ, ధేనుకర్ణ. శివుని పంచముఖాల నుండి ఉద్భవించిన గణశ్రేష్ఠులు. భూమిపైకి అయోనిజులై లింగం నుండి వచ్చి పంచమఠములను స్థాపించి శివద్వైతాన్ని బోధించారు. మరల లింగైక్యులయ్యారు. కాలాగ్ని రుద్రుడు లేదా కాలభైరవుడు. బ్రహ్మ 5వ తలను తీసేసిన రుద్రుడు. కపాలహస్తుడు కాశీపుర క్షేత్ర పాలకుడు. రిటి ఉద్దాలకుని పుత్రుడు. శివకృప చేత పరమ జ్ఞానిగా మారి శివగణములలో చేరాడు. బాణుడు శివుని పరమ భక్తుడు. శివునితోనే యుద్ధం కోరాడు. తత్సముడైన వానితో నీ అభీష్టం నెరవేరుతుందని వరం పొందాడు. శ్రీకృష్ణునితో యుద్ధం చేసి సహస్రబాహువులు పోగొట్టుకొని శివగణాలలో చేరాడు. నర్మదా నదిలో బాణలింగాలు ఇతనికి ఇచ్చిన వరం వల్ల బాణలింగాలని పిలువబడతాయి. చండీశుడు ఒక గోపబాలుడు. శివపూజకు గుడిలో అనుమతించరు అని గొర్రె పెంటికను శివలింగంగా భావించి గొర్రెపాలతో పూజిస్తాడు.
భక్తి తన్మయత్వంలో ఆ పెంటిక శివలింగంపై పడబోతున్న తన తండ్రి కాలిని నరికేశాడు. కైలాసం నుండి శివుడు పరుగున వచ్చి ఆ బాలునికి గణ ఆధిపత్యాన్ని, శివ ఉచ్ఛిష్టంపై అధికారాన్ని కలిగించాడు. శివనింద చేసేవారికి అతడు చండశాసనుడు. ఇలా ఎందరో ప్రమథ నాయకులు దదీచి, అగత్స్యుడు, ఉపమన్యుడు, పిప్పలాదుడు, దుర్వాసుడు మొదలైన అనేక మంది ఋషులు కూడా శాంభవ దీక్ష స్వీకరించి గణములలో స్థానం పొందినారు. అంతేకాక విభూతి, రుద్రాక్షలు, శివలింగాన్ని ధరించి శాంభవ దీక్షలో ఉంటూ సంచరిస్తూ ఉండే ఎంతోమంది శివయోగులు కూడా ప్రమథ కులము వారే. బ్రహ్మ సృష్టి పరంపరలో వచ్చే వర్ణాశ్రమ ధర్మములకు, అగ్నిష్టోమాది క్రతువులకు వీరు అతీతులు. కేవలం శివకర్మ మాత్రమే విధిగా సంచరిస్తారు. అనన్య శివభక్తి ఉన్నవారు అందరూ సమానులని వీరి విశ్వాసము. ఈనాటికి వీరు వీర మహేశ్వరులని, జంగమ దేవతలని పిలువబడతారు. ఇక జంగమలు గురు పరంపరలో ఉంటే, శిష్య పరంపర చెందిన శివ శరణలు కూడా గణములలో స్థానం పొందారు. ఎంతోమంది స్త్రీలు శరణలయ్యారు. అక్క మహాదేవి, హేమరెడ్డి మల్లమ్మ వంటి వారు 12వ శతాబ్దానికి చెందిన బసవ, అల్లమ ప్రభు, చెన్నబసవ, సిద్ధరామ ఇత్యాది శరణలెల్లరూ శివగణాల అవతారాలు అని బసవ పురాణం చెబుతుంది. ఆదిత్యయోగి గణాలలో ఎన్నో రకాల వారు ఉంటారని బసవ పురాణం వివరిస్తుంది. కొందరు శివ సారూప్యంతో ఉంటారు, కొందరు ఇచ్ఛాధార రూపాలలో ఉంటారు. రకరకాల ముఖాలతో, రకరకాల శరీరాలతో, అవయవాలతో వింతగా ఉంటారు ప్రమథగణాలు. వీరి శక్తులు, లీలల గురించి తెలుసుకోవాలంటే పాల్కురికి సోమనాథుని బసవ పురాణం చదవాల్సిందే. వీరి పేర్లు తలుచుకోవడమే మహాప్రసాదం. సర్వం శివమయం. హర హర మహాదేవ శంభో శంకర. సర్వేషాం శాంతిర్భవతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. మానవ సేవయే మాధవ సేవ. ఈరోజుకి స్వస్తి.